హలో, నట్లను సిద్ధం చేయడం మరియు బోల్ట్లతో మ్యాచ్ చేయడం పై సెషన్కు స్వాగతం. ఇది పార్ట్ 1. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. హెక్సగోనల్ నట్ కోసం ట్యాప్ మరియు డ్రిల్ పరిమాణాలను నిర్ణయించండి. హెక్సగన్ నట్లో ఇంటర్నల్ థ్రెడ్స్ ను కత్తిరించడానికి ట్యాపింగ్ కోసం హోల్స్ ను డ్రిల్ చేయండి. ట్యాప్ మరియు ట్యాప్ రెంచ్ ఉపయోగించి హెక్సగన్ నట్ పై ఇంటర్నల్ థ్రెడ్స్ ను కత్తిరించండి. నట్ ను బోల్ట్ తో మ్యాచ్ చేయండి. హెక్సగోనల్ నట్లను సిద్ధం చేయడానికి మరియు బోల్ట్లతో సరిపోల్చడానికి అవసరమైన మెటీరియల్ మరియు టూల్స్ ను ఇప్పుడు చూద్దాం. ఫైల్, హెక్సగోనల్ రాడ్, బెంచ్ వైస్, chamfer tool, tap drill size chart, center punch, center drill, drill bits, tap wrench, M10 taps, screw pitch gauge, saw, cleaning tool, oil can, metal brush. ఇప్పుడు హెక్సగోనల్ నట్ను సిద్ధం చేయడానికి ఆపరేషన్ల క్రమాన్ని చూద్దాం. గాయాలను నిరోధించడానికి మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి నట్లు మరియు బోల్ట్లను సిద్ధం చేసేటప్పుడు సేఫ్టీ ఎక్విప్మెంట్ను ధరించేలా చూసుకోండి. మొదట రా మెటీరియల్ను చెక్ చేయండి. మిషనింగ్ ప్రక్రియను ప్రారంభించే ముందు హెక్సగోనల్ రాడ్ను ఏవైనా డిఫెక్ట్స్ లేదా ఇర్రెగ్యులారిటీస్ కోసం చెక్ చేయండి. నట్టు సైజ్ ఫైల్ చేయండి. హెక్సగోనల్ రాడ్ని బెంచ్ వైస్లో సురక్షితంగా ప్లేస్లో హోల్డ్ చేయడానికి ఉంచండి. రాడ్ యొక్క మందాన్ని 10 మిల్లీమీటర్లకు తగ్గించడానికి ఫైల్ను ఉపయోగించండి. డైమెన్షన్ని 18 మిల్లీమీటర్లుగా నిర్ధారించడానికి హెక్సగోనల్ రాడ్ అంతటా ఫ్లాట్ టు ఫ్లాట్ దూరాన్ని కొలవండి. ఒక చివర షాంఫర్ ఫైల్ చేయండి. బోల్ట్ యొక్క హెడ్గా ఉండడానికి హెక్సగోనల్ రాడ్ యొక్క ఒక చివర్ను ఎంచుకోండి. దానికోసం 2 మిల్లీమీటర్లు మరియు 30 డిగ్రీల డైమెన్షన్లతో హెడ్ ఎండ్లో షాంఫర్ను రూపొందించడానికి ఫైల్ను ఉపయోగించండి. ఈ షాంఫర్ ట్రాపింగ్ ప్రక్రియను ప్రారంభించడాన్ని సులభతరం చేస్తుంది. ట్యాప్ డ్రిల్ సైజును నిర్ణయించండి. ఉపయోగించిన ట్యాప్ రకం ఆధారంగా దానికి తగిన ట్యాప్ డ్రిల్ పరిమాణాన్ని నిర్ణయించండి. ఇక్కడ M10 ట్యాప్ ఉపయోగించబడుతుంది కాబట్టి డ్రిల్ పరిమాణం సాధారణంగా 8.5 మిల్లీమీటర్ల డయామీటర్. ట్యాప్ డ్రిల్ కోసం హోల్ మధ్యలో మార్క్ చేయండి. మార్కింగ్ టూల్ లేదా స్క్రైబ్తో ట్యాప్ కోసం డ్రిల్ చేయాల్సిన హోల్ మధ్యలో కొలవండి మరియు మార్క్ చేయండి. ఈ పాయింట్ షాంఫర్డ్ ఎండ్ నుండి 8.5 మిల్లీమీటర్ల డయామీటర్లో ఉండాలి. డ్రిల్ హోల్ సెంటర్ పై పంచ్ చేయండి. మీరు మునుపటి దశలో చేసిన సెంటర్ మార్క్ వద్ద చిన్న ఇండెంటేషన్ చేయడానికి సెంటర్ పంచ్ ను ఉపయోగించండి. డ్రిల్ బిట్ కావాల్సిన లొకేషన్లో అక్యురేట్గా ప్రారంభమయ్యేలా సెంటర్ పంచ్ సహాయపడుతుంది.
సెంటర్ డ్రిల్ చేయండి. సెంటర్ మార్క్ వద్ద పైలట్ హోల్ సృష్టించడానికి సెంటర్ డ్రిల్ను ఉపయోగించండి. ఇది పెద్ద డ్రిల్ బిట్ను గైడ్ చేస్తుంది మరియు మరింత ఖచ్చితమైన హోల్ను అందిస్తుంది. డ్రిల్ పైలట్ హోల్. హెక్సగోనల్ నట్లో పైలట్ హోల్ సృష్టించడానికి 5 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగిన డ్రిల్ బిట్ను ఉపయోగించండి. పైలట్ హోల్ నట్ యొక్క సెంటర్ ద్వారా డ్రిల్లింగ్ చేయబడాలి. ఎనిమిది 8.5 డయామీటర్ కలిగిన హోల్ను డ్రిల్ చేయండి. పైలట్ హోల్ చేసిన తరువాత M10 ట్యాప్ కోసం ఫైనల్ హోల్ సృష్టించడానికి 8.5 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగిన డ్రిల్ బిట్ను ఉపయోగించండి. స్ట్రెయిట్ హోల్ ఉండేలా అదే యాక్సిస్ వెంట పైలట్ హోల్ ద్వారా డ్రిల్ చేయండి. డ్రిల్ చేసిన హోల్ యొక్క 2 చివర్లను షాంఫర్ చేయండి. డ్రిల్ చేసిన హోల్ యొక్క 2 చివర్లలో షాంఫర్లను సృష్టించడానికి ఫైల్ను ఉపయోగించండి. షాంఫర్లు 2 మిల్లీమీటర్ల మరియు 45 డిగ్రీల డైమెన్షన్స్ కలిగి ఉండాలి. ఈ షాంఫర్స్ ట్యాప్ ఎంట్రీని సులభతరం చేస్తాయి. M10 ట్యాప్లతో ఇంటర్నల్ థ్రెడ్ను కత్తిరించండి. హెక్సగోనల్ నట్ను బెంచ్ వైస్లో భద్రపరచండి. అది వైస్ జాస్కు ప్యారలల్ గా హెల్డ్ చేసేలా చూసుకోండి. ట్యాప్ రెంచ్లో M10 ట్యాప్ను ఇన్సర్ట్ చేయండి. డ్రిల్ చేసిన హోల్తో ట్యాప్ను జాగ్రత్తగా అలైన్ చేయండి మరియు ట్యాప్ను క్లాక్వైజ్ దిశలో తిప్పడం ద్వారా ఇంటర్నల్ థ్రెడ్ను కత్తిరించడం ప్రారంభించండి. ప్రక్రియను లూబ్రికేట్ చేయడానికి మరియు ఫ్రిక్షన్ని తగ్గించడానికి ట్యాపింగ్ ఆయిల్ లేదా కట్టింగ్ ఫ్లూయిడ్ను ఉపయోగించేలా చూసుకోండి. కట్ చేసి ఫుల్ థ్రెడ్ను ఫామ్ చేయండి. మొదటి ట్యాప్ను పూర్తి చేసిన తరువాత M10 రెండవ ట్యాప్తో ప్రక్రియను రిపీట్ చేసి ఆపై మూడవ ట్యాప్ చేయండి. ఫుల్ థ్రెడ్ ఏర్పడే వరకు ప్రతి ట్యాప్ థ్రెడ్ను డీపెన్గా మరియు రిఫైన్ చేస్తుంది. స్క్రూ పిచ్ గేజ్ మరియు మ్యాచింగ్ బోల్ట్తో థ్రెడెడ్ హోల్ చెక్ చేయండి. థ్రెడెడ్ హోల్ యొక్క ఖచ్చితత్వం మరియు పిచ్ను ధృవీకరించడానికి స్క్రూ పిచ్ గేజ్ని ఉపయోగించండి. ఇది M10 థ్రెడ్ యొక్క స్పెసిఫికేషన్లతో మ్యాచ్ కావాలి. సరిగ్గా ఫిట్ అవుతుందని నిర్ధారించుకోవడానికి థ్రెడెడ్ హోల్ను మ్యాచ్ అయ్యే M10 బోల్ట్తో పరీక్షించండి. బోల్ట్ మరియు నట్లో థ్రెడ్ను శుభ్రం చేయండి. బోల్ట్ మరియు నట్ థ్రెడ్స్ నుండి ఏవైనా డెబ్రీ లేదా మెటల్ షేవింగ్లను తొలగించడానికి థ్రెడ్ క్లీనింగ్ టూల్ లేదా వైర్ బ్రష్ను ఉపయోగించండి. నట్ను బోల్ట్తో మ్యాచ్ చేయండి. చివరగా కొత్తగా సృష్టించిన నట్ను మ్యాచ్ అయ్యే M10 బోల్ట్పై స్క్రూ చేయడం ద్వారా పరీక్షించండి. థ్రెడ్లు సజావుగా మరియు సురక్షితంగా ఎంగేజ్ అవ్వాలి. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. మిషనింగ్ ప్రక్రియను ప్రారంభించే ముందు హెక్సగోనల్ రాడ్ను ఏవైనా డిఫెక్ట్స్ లేదా ఇర్రెగ్యులారిటీస్ కోసం చెక్ చేయండి. రాడ్ యొక్క మందాన్ని 10 మిల్లీమీటర్లకు తగ్గించడానికి ఫైల్ను ఉపయోగించడం. M10 ట్యాప్ కోసం డ్రిల్ పరిమాణం సాధారణంగా 8.5 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగి ఉంటుంది. డ్రిల్ కోసం హోల్ యొక్క సెంటర్లో మార్క్ చేయడం. కొత్తగా సృష్టించబడిన నట్ను మ్యాచ్ అయ్యే M10 బోల్ట్పై స్క్రూ చేయడం ద్వారా పరీక్షించడం. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. మీరు నట్లను సిద్ధం చేయడం మరియు బోల్ట్లతో మ్యాచ్ చేయడం గురించి మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.